హలో అండి. రైస్‌లోకి కొబ్బరి పచ్చడి ఇలా చేసి తినండి. అసలు ఎంత బావుంటుందో. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యేసుకొని ఈ కొబ్బరి పచ్చడి కలుపుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందులో ఈ పచ్చడి ఏవి వేయించక్కర్లేదు. పచ్చిమిరపకాయలు వేయించక్కర్లేదు. కొబ్బరి వేయించక్కర్లేదు. ఇంకో స్పెషల్ ఏంటంటే ఇది మామిడికాయతో చేసిన పచ్చి మామిడికాయ కొబ్బరి పచ్చడి. చాలా రుచిగా ఉంటుంది. అందులో మేము ఎక్కువ బ్రౌన్ రైస్ తింటాము. ఆ బ్రౌన్ రైస్తో పాటు ఇది కలుపుకొని తింటే ఆహా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. కాబట్టి మిస్ అవ్వద్దండి. చివరి వరకు ఈ వీడియో చూడండి. చూసి కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి. ఈ కొబ్బరి పచ్చడికి నేను 2 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. అంటే ఒక కొబ్బరికాయ అన్నమాట. దాన్ని ముక్కలు కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఒక మామిడికాయ చక్కగా చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసి పక్కకు పెట్టుకున్నా. అలాగే మిక్సీ జార్లో 1 స్పూన్ జీలకర్ర, ఒక 10 వరకు పచ్చిమిరపకాయలు వేశాను. మీరు కొంచెం స్పైసీగా తినాలంటే ఇంకా 4, 5 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. ఇందులో 5, 6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా చింతపండు అండి. ఎంత అంటే చిన్న లెమన్లో సగం చింతపండు అంత చాలు. ఎందుకంటే మనం పచ్చి మామిడికాయ వేస్తున్నాం కదా. ఇప్పుడు పొట్టు తీసి పెట్టిన మామిడికాయ, చెక్కు తీసిన మామిడికాయ ముక్కలు కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట. వేడి వేడి అన్నంలో తిని చూడండి, అంత బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా మిక్సీ జార్లో వేస్తున్నాను. చూడండి, ఇలా కోర్సుగా కలుపుకోవాలి. ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిపేసి మెత్తగా చేసుకోకూడదు. ఈ పచ్చడి మన కొబ్బరి తురుములాగానే అనిపించాలన్నమాట. అంత బాగుంటుంది ఈ పచ్చడి. చూడండి, ఇదిగో ఇలా చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీతో చేసుకోవాలి. ఇలా కోర్సుగా చేసుకోవాలి. కొబ్బరి కొంచెం పొడిగానే ఉంటుంది. అంటే మరీ ముద్దగా అయితే ఉండదు ఇది. దీనికి మనం ఇప్పుడు తాలింపు పెట్టుకుంటే టేస్ట్ అదిరిపోతుంది అన్నమాట. చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ప్రతి ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా. పూజ చేసుకునేవాళ్ళు ఒకవేళ చేసుకోకపోయినా కొబ్బరికాయ తెచ్చుకొని కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు. దీన్ని నేను మిక్సీ జార్లో నుంచి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం తాలింపుకి కావాల్సింది చూసుకుందామండి. నెక్స్ట్ కడాయిలో నేను ఒక 3 స్పూన్ల వరకు నూనె వేశాను. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. నూనె వేడెక్కింది. నూనె వేడెక్కాక కొంచెం ఒక స్పూన్ వరకు ఆవాలు వేస్తున్నాను. ఆవాలు కూడా పంట కింద పడితే మంచి టేస్ట్ వస్తాయి. అలాగే తాలింపు గింజలు, మినపప్పు, జీలకర్ర అవి కూడా వేసి వేయించుకోవాలి ఎర్రగా. కొద్దిగా 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు కూడా వేయాలి. పచ్చిశనగపప్పు కూడా వేగితే ఈ కొబ్బరి చట్నీలో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం మనం ఇంగువ పొడి వేసుకోవాలండి. ఇంగువే దీనికి మెయిన్ మంచి టేస్ట్ని ఇస్తుంది కొబ్బరి చట్నీకి. ఇవి బాగా వేగిపోవాలి ఎర్రగా. పచ్చిశనగపప్పు, తాలింపు గింజలన్నీ, ఒక 2, 3 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకోవాలి. వేగిపోయినాయండి. చూడండి, ఎర్రగా అవ్వాలి. పచ్చిశనగపప్పు వేగకపోతే అస్సలు బాగోదన్నమాట. కరకర మనాలి పచ్చిశనగపప్పు. ఈ పచ్చడి రైస్లోకి కాదండి, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది, దోశలోకి కూడా బాగుంటుంది. ముఖ్యంగా మేము బ్రౌన్ రైస్ చేసుకుంటాం అనమాట. అందులో అయితే అసలు అదిరిపోతుంది. వైట్ రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది. కాకపోతే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2, 3 ఎండుమిరపకాయలు కూడా ఇందులో తాలింపులో తుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఎర్రగా వేగిపోయాయి తాలింపు గింజలు. ఇప్పుడు కొద్దిగా ఇంగువ, కరివేపాకు కూడా వేసేయాలి తాలింపులో.
ఇంగువ వేయటం వల్ల కొబ్బరి పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. కొబ్బరి మామిడికాయ పచ్చడికి మీరు ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇది రైస్లోకే కాదు, దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ అన్నిట్లోకి బాగుంటుంది. అందరిళ్ళల్లో కొబ్బరి ఉంటుంది కాబట్టి నిమిషాల్లో చేసేసుకోవచ్చు. పెద్దగా ఏమీ వేయించక్కర్లేదు. ఇప్పుడు ఆ తాలింపులో మనం కోర్సుగా చేసుకున్న ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడిని కలిపేసి ఒక 2 నిమిషాల పాటు అదే కడాయిలో ఉంచేసేయాలి. ఎందుకంటే మనం అన్నీ పచ్చి కదా వేసాము. అంతేనండి, కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా క్విక్గా చేసుకునే చట్నీ. ఒకవేళ మీ దగ్గర పచ్చి మామిడికాయ లేకపోయినా పర్వాలేదు, ఇదే ప్రాసెస్లో ఒట్టి కొబ్బరి చట్నీ కూడా చేసుకోవచ్చు. బాయ్.